చూలింత కాని బాలింత. స్నానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చినటువంటి అత్రి మహామునీంద్రుడికి ఇంటి ముందు అనసూయమాత తన కోసం ఎదురు చూస్తూ లేకపోవడం చూసేసరికి ఇదేమిటా అనిపించింది. అంతలోనే పాకశాలలో నుంచి పసిపిల్లల యొక్క అరుపులు కేరింతలు వినిపించేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనే పాకశాలలోకి పోయి చూసేసరికి వడ్డించినటువంటి విస్తళ్లు 3, వాటి పక్కనే తన ధర్మపత్ని, ఆవిడ ఒడిలో పాలు తాగే పసివాళ్లు 3. అడుగుల అలికిడికి తలకాయ ఎత్తి చూసినటువంటి ఆ అనసూయమాతకి ఆనందం, సిగ్గు, వినయం ముప్పిరుగుని పెనవేసుకున్నాయి. ఆవిడ తటాలను లేవబోయింది. ఒళ్ళో పిల్లలు కెవ్వుమంటూ జారబోయారు. ఆవిడ బెదిరిపోతూ వాళ్ళని ఎలాగో పొదివి పట్టుకుని లేచి నిలబడే సంరంభంలో పైన ఉన్నటువంటి పైట జారినే జారిపోయింది. దాంతో ఆవిడ మరింత మెలికలు తిరిగిపోయింది. ఆవిడికి ఏం చేయాలో పాలుపోకుండా ఉంది. అప్పుడు మునీంద్రులే సన్నగా నవ్వుతూ ఆవిడ పవిటను సరిచేసి ఒక పిల్లవాడిని తాను అందుకొని, ఈ చిత్రం ఏమిటి అని ప్రశ్నించారు. అనసూయమాత జరిగిందంతా పోసగుచ్చినట్టుగా చెప్పింది. ఆమె చెప్పింది వింటున్న కొద్దీ మునీంద్రుల యొక్క ముఖం మరింత 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 విప్పారింది. ఆకలి తీరి కేరింతలు కొడుతూ ఉన్నటువంటి ఆ ముద్దు బిడ్డల యొక్క శిరస్సులు నిమురుతూ మునీంద్రులు వాళ్ల కళ్లల్లోకి లోతుగా చూడసాగారు. కళ్యాణి, గమనించావో లేదో, ఈ ముఖాలు అచ్చంగా ఆనాడు బాలదత్తమూర్తి ఉన్నాడే ఆయనవే సుమా, అచ్చుగుద్దినట్లుగా అలాగే ఉన్నాయి. బ్రహ్మ తేజస్సులు ఒక వంక, దివ్య తేజస్సులు ఇంకొక వంక కళ్లతో చెరిగిపోస్తూ ఉన్నారు. చూశావా కళ్యాణి, సందేహం ఎందుకు? వృక్షాద్రి శిఖరాన్ని నిలబడి మనల్ని అనుగ్రహించినటువంటి ఆ పరమ దైవం ఉన్నాడే, ఆయనే ఇవాళ కూడా మనల్ని అనుగ్రహించాడు. నువ్వా స్వామి యొక్క పరీక్షకు నిలబడ్డావు. ఆయన అనేక ముఖాలతో నీ దగ్గర పాలు తాగుతూ ఉన్నాడు. కళ్యాణి, నీ వల్ల నేను కూడా పుత్రవంతుణ్ణి అవుతూ ఉన్నాను. భద్రమస్తు భద్రమస్తు. మునీంద్రుల యొక్క మాట నిలకడగానే ఉంది. కానీ వారు కూడా లోపల వాత్సల్యావేశాన్ని అదిమి పట్టుకుంటూ ఉన్నారు కాబోలు. భార్య ఒడిలో నుంచి మిగిలినటువంటి 2 బిడ్డల్ని అందిపుచ్చుకొని తన గుండెలకు ఒక్కసారిగా హత్తుకొని మళ్లీ ఆవిడకిచ్చేశారు. ఇంతలో ఎవరో 2 ఉడతల వంటి బుడతలు ఈ అనూహితమైనటువంటి పసిపిల్లల యొక్క సందడి విని లోపలికి వచ్చి మునీంద్రులు అక్కడే ఉండటంతో తొంగి తొంగి చూడసాగారు. మునీంద్రుని వాళ్ళని చూసి రండిరా రండి అంటూ ఉండగానే వాళ్ళు తుర్రున పారిపోయి ప్రాతఃపవనాలు కమల గంధాలను గుబాళించినట్లుగా ఈ వార్తను ఆశ్రమ ప్రాంతం అంతా కూడా గుప్పుమనిపించారు. ఈ అపూర్వమైనటువంటి వార్త విని మహోత్సాహంతో ముని కుటుంబాలు అన్నీ రెక్కలు కట్టుకుని కులపతుల యొక్క ఇంటి ముందు వాలసాగినాయి. నిమిషాల మీద ఈ పిల్లల కథ అంతా ఆశ్రమ పదంలో పాకిపోయింది. మునివృద్ధులంతా అనసూయామాత యొక్క మహిమను వేణోళ్లా కొనియాడారు. కొద్దిసేపట్లోనే పెద్ద తల్లులంతా చేరి
విద్యార్థుల చేత ఉయ్యాలలు కట్టించారు. ఆముదాలు తెప్పించి బిడ్డ తలలకు అద్దారు. చిగురాకు పొత్తిళ్లు అమర్చి వాటి మీద బిడ్డలను పడుకోబెట్టారు. జోలపాటలు పాడి నిద్రపుచ్చారు. ఆ తర్వాత ఆ మాటలో ఈ మాటలో చెప్పుకుంటూ కొంతసేపు ఉండి క్రమంగా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. సాయంకాల సమయం అయ్యేసరికి మునీంద్రులు నదికి వెళ్లారు. వనదేవి అమ్మా అని పిలుస్తూ అడవిగాల్లాగా రివ్వును వచ్చి అనసూయమాతను కౌగిట్లో గుచ్చెత్తింది. ఆమె కౌగిలి విడిపించుకొని, ఇదేమిటి, నన్ను కౌగిలించుకుంటావేమిటి అంది. ఏమిటా ఈ బుగ్గల పొంగటాలు, ఈ మేను పాలిపోవటాలు, ఈ రొమ్ములు ఉబ్బటాలు, ఇవన్నీ చూసి ఈ పచ్చిబాలింతను అద్దంలో చూడు. నువ్వు ఆగ్గలిగితే అప్పుడు నన్నను అంది వనదేవత. వనదేవి రివ్వున కదిలి ఉయ్యాల్లో నిద్రపోతూ ఉన్నటువంటి పసికందుల్ని ఎత్తుకొని ముద్దుల్లో ముంచేసింది. అనసూయమాత చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ వనదేవి ముందు చిన్నదై సిగ్గులు చిందించింది. ఆమె తనను తనే పరిశీలించి చూసుకుంది. ఇది చెప్పింది నిజమే అంటూ లోపలే గొణుక్కుంది. వనదేవి అదురికి బిడ్డలు ముగ్గురు లేచి కివ్వమన్నారు. అనసూయమాత కంగారు పడుతూ దగ్గరకు పోయి, అయ్యయ్యో ఇటీవే అంటూ పిల్లలను అందుకోబోతే వనదేవి దూరంగా జరిగింది. వయమ్మో వయమ్మో, అప్పుడే నేను ఎంత పరాయిదాన్ని అయిపోయానో వనదేవి చెప్పింది. అనసూయమాత చేత మరింత బతిమాలించుకుని ఆ బిడ్డల్ని తల్లికి అందించింది. తల్లి దగ్గరకు రావడంతోనే బిడ్డలు ఏడుపు మాని కలకలా నవ్వసాగారు. అప్పుడే మీకు కొత్త కూడా తెలిసినట్టరా? అవునులేండి, మా అక్క గోటి నీళ్లు తగిలి మీ తెలివి మరింత పదునెక్కింది కాబోలు. వనదేవి అనసూయమాత మీదకి వంగి పిల్లల్ని ముద్దాడసాగింది. అప్పుడే ఈ కథ నీదాకా పాకిందన్నమాట మెల్లగా అంది అనసూయమాత. నాదాకా ఏమిటమ్మా, గాలి పిల్లలు అడవంతా నీ కథలే ఈలపాట్లుగా పాడుకుంటూ పరుగులు తీస్తూ ఉన్నారు. అబ్బో, కవిత్వాలు పొంగుతున్నాయే. అమ్మా, తప్పేంటి, నువ్వు చూలింతవి కాకుండానే బాలింతవయ్యావు. నేను చదువు లేకుండానే కవినయ్యాను. అయి సరే గాని ఈ కొత్త పిలిపేంటి, అమ్మాని ప్రారంభించావు? అక్క అనటం నీ చిన్ననాటి ఔన్నత్యాన్ని బట్టి ఇవాళ నువ్వు లోకాలన్నింటికీ తల్లివయ్యావు. నువ్వు అందరికీ అమ్మవే, అలాగే నాకు కూడా అమ్మవే. ఇది మరో కొత్త పొగట్ట అన్నమాట. లోకాలకు తల్లినట్టు అయ్యానే. అమ్మా, ఎలా ఏమిటి, జీవులందరి మీద పుత్రభావన చేసేటటువంటి నువ్వు అందరికీ మాతవే అవుతావు. నేను అలాంటి భావన చేస్తాను అని నీకెవరు చెప్పారు అడిగింది అనసూయమాత. జరిగిన కథ చెప్పింది, సమాధానం చెప్పింది వనదేవి. ఓసినా తల్లి, నేను కవినిగానే కొంచెం వివరంగా చెప్పు మళ్లీ అడిగింది అనసూయమాత. నానోడ చెప్పించాలి కాబోలు. సరేనమ్మా, విను. నువ్వు అలాంటి భావన చేయని దానివైతే ఏదో అవసరం వచ్చిపడి గడ్డాల వారిని అడ్డాల వారిగా మార్చేస్తే మార్చొచ్చుగాక. అంత మాత్రాన నీకీ పాలు పొంగటాలేమిటి? పచ్చి బాలింతల చిన్నలన్నీ ఇలా విరబోయటం ఏమిటి?
నీకు చదువు లేకే ఎవరో చదువు బాగానే వంట పట్టించారు. అమ్మా, ఎవరో ఏంటి? ఆశ్రమ పదంలో ఉన్నటువంటి మునివృద్ధులంతా ఈ చదివే చదువుతూ ఉన్నారు. ఈ చదివే అందరికీ చెప్తూ ఉన్నారు. నాకు ఇన్ని చదువులు తెలియవు. మునుల పత్రులు మాత్రం ఈ బిడ్డలను చూసి పొంగిపోతూ ఉన్నారు. ఓయమ్మో, మా అమ్మ సంగతి ఏమిటో చెప్పు ముందు. వనదేవి కొంటె కళ్ళు అనసూయమాత కళ్లల్లో గుచ్చి గుచ్చి చూశాయి. నీ దగ్గర దాపరికం ఎందుకే? నేను నిలువెల్లా ద్రవించి స్రవించిపోతూ ఉన్నా. అనసూయమాత పొంగులెక్కినటువంటి సిగ్గుల్ని నవ్వు తెరల్లో దాచుకుంటూ తల ఉంచుకుని పిల్లలకు పాలివ్వసాగింది. అప్పటికి సూర్యాస్తమానం దగ్గరికి వచ్చింది. ఆనాడు మునీంద్రులకు సాయనిక కృత్య సంభారాలన్నీ కూడా సమకూర్చటం అనసూయమాతకు చాలా ఇబ్బంది అయింది. వనదేవి పిల్లల్ని పట్టుకోబోయింది. కాని వాళ్లు ఆమె దగ్గర ఆగటం లేదు. వనదేవి గృహకృత్యాలన్నీ చూద్దాము అనుకుంటే అనసూయమాతకేమో తృప్తి లేదు. ఆ రోజు నుంచి ఉభయ సంధ్యల్లోనూ వనదేవి వచ్చి అనసూయమాతకు చేదోడు వాదోడుగా ఉంటోంది. మునీంద్ర దంపతులకు ఆ లేతకోనల ముఖబింబాలే ధ్యేయ వస్తువులైపోయినాయి. ఆ పిల్లల పెంపకాలే వాళ్ళకి ప్రధానమైనటువంటి తపశ్చర్యలైపోయినాయి. మునీంద్రులు ఆసనం వేసుకుని జపానికి కూర్చుంటారు. అంతలో ఉయ్యాల్లో ఉన్నటువంటి పసికందులు పైన ఉన్నటువంటి చిలకలను చూసి ఏవేవో అవ్యక్తాలాపాలు చేస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు. దాంతో అదేం చిత్రమో, ఇంతకాలంగా తపశిక్షణ పొంది ఉన్నటువంటి ఆ మునీంద్రుల యొక్క ఇంద్రియాలన్నీ ఆ పసికూనల మీదే రాలి పరవశిస్తాయి. పిల్లలు నిద్రపోతూ ఉన్నారు కదా అని తల్లి లోపలికి పోగానే వాళ్ళు కివ్వమంటారు. ఇటు పాకశాలలో నుంచి ఆవిడ దూసుకుని వస్తుంది. అటు అగ్నిహోత్రశాలలో నుంచి మునీంద్రులు కూడా పరిగెత్తుకొస్తారు. పిల్లలు తల్లి ఒళ్ళో ఆడుకుంటూ ఉంటారు. మునీంద్రులు ఏ గ్రంథమో తెరవబోతూ ఉంటారు. అంతలో ఆమె మహోల్లాసంగా రండి రండి అని పిలిచి ఏదో ఒక కొత్త బాలచేష్టం చూపిస్తుంది. అదే ఆ దంపతులకి ఒక బ్రహ్మానంద తరంగంలాగా అయిపోతుంది. రోజు అనేక మంది మునుకుటుంబాల వారు వచ్చి ఈ పసికందుల యొక్క ముద్దు మురిపాలకు పరవశించి వాళ్లను ఎత్తుకుని ఆడించాలి అని ఉవ్వెళ్లొస్తూ ఉంటారు. అదేం చిత్రమో గాని ఈ పిల్లలు ఆ తల్లిని ఆ తండ్రిని వదిలిపెట్టి మరో చేతిలో నిమిషం కూడా నిలవరు. పాపం, అక్కడ ఉన్నటువంటి ముని బాలికలకు ఈ పిల్లల్ని ఎత్తుకోవాలి అని ఒక్కటే వెంపర్లాట. అనసూయమాత వద్దన్నా వినకుండా వాళ్లు బిడ్డల్ని చంకనేసుకుని పరిగెత్తుతారు. బిడ్డలు గుక్కపట్టి గోల చేసి తల్లి దగ్గర దింపేదాకా గందరగోళం చేస్తారు. రాను రాను పైవాళ్లు ఆ పసికందుల మీద ఆశలు వదులుకొని వెంపర్లాట పూర్తిగా తగ్గించుకున్నారు. చూస్తూ ఉండగానే నెల తిరిగింది. మునీంద్ర దంపతులకు పిల్లలే లోకమయ్యారు. క్రమంగా అభ్యాసమై పిల్లల పనులను ఇంటి పనులను అవిరోధంగా సవరించుకోవటం అనసూయమాతకు అలవాటైపోయింది. మొత్తం మీద వారి కార్యక్రమాలన్నీ సుఖంగానే గడిచిపోతూ ఉన్నాయి. అంతలో పిల్లలు మెల్లగా పారాటం మొదలెట్టారు. ముని దంపతులు యుద్ధాలు చూపించి కమండలాలు మోగించి శృక్సువాలు కదిలించి వారి పారాటాలను మొదట్లో ప్రోత్సహించి మురిసిపోయారు. రాను రాను పిల్లలు కేరింతలు కొట్టుకుంటూ బొంగరాల్లాగా ఇల్లంతా తిరగసాగారు. దాంతో
అగ్నిహోత్రశాలకు ఒక కొత్త తలుపు వెలిసింది. పీటపై ఉంచినటువంటి గ్రంథాల కట్టలు స్తంభానికి ఎగిరి వేలాడసాగాయి. మునీంద్రుల యొక్క దర్భాసనాలు భయపడి ముడుచుకొని చూరులో దూరాయి. ఇంట్లో అసలైనటువంటి సందడి ఇప్పుడు ఆరంభమైంది. ఒకడు రివ్వున పారాడిపోయి గోడకు తలగొట్టుకుని కెవ్వుమంటాడు. ఒకడు ఇంకొకడికి అడ్డంగా రివ్వున పారాడి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఢీకొట్టుకుని కూకపడతారు. మరొకడు ఏదో ఒక వస్తువు అందుకోబోయి పరుగున పారాడి వచ్చేసరికి తల్లో తండ్రో దాన్ని కాస్తా తీసేస్తారు. ఇక వాడు రాగం అందుకుంటాడు. ముని దంపతులకి ఇక వేరే తీరిక అనేది లేదు. బిడ్డల్ని ఒక్క క్షణం కూడా విడిచి ఉండడానికి వీల్లేదు. విడిచిపెడితే ఎవడు ఏ స్తంభానికి ఢీ కొడతాడో, ఎవడు ఎవడిని తోసేస్తాడో, ఎవడు ఇల్లు దాటి బయటికి దొర్లిపోతాడో అని ముని దంపతులిద్దరికీ అనుక్షణము బెంగే. మరో నెల గడిచేసరికి పసికందులకు పొడి మాటలు కూడా వచ్చాయి. ఇక ఇంట్లో సందడికి లోటే లేదు. మునీంద్రుడు ఉపస్థాన మంత్రాలు ఉచ్చరిస్తే వీళ్లు ఏవేవో రాగాలాపనలు చేస్తారు. విద్యార్థులు పనసలు వల్లవేస్తే వాళ్ల మీదికి ఎగబడి వీళ్లు కూడా తమ సొంత గానాలు సాగిస్తారు. ఉన్నట్లుండి ఏదో ఒక తోచినటువంటి మాటను తొక్కిడిగా పలికి విరగబడి నవ్వుతారు. ముని దంపతులకు వాళ్ల యొక్క ప్రతి చేష్ట పారవస్యహేతువే అవుతోంది. మాట పెద్దదై పలకలేక తెల్లబోతే అదో ముద్దు, మాటకు అర్థం ఉంటే అది ఇంకో ముద్దు, అర్థం లేకపోతే అది పట్టరానంత ముద్దు. వాళ్ల మాటలకి సందర్భం అనేది ఉండదు. వాళ్ల నవ్వులకి కారణము అనేది అసలే ఉండదు. వాళ్ల గమనాలకి గమ్యము అనేది ఉండదు. వారి ఆగడాలకి అంతముండదు. ఈ ఉండకపోవటమే తల్లిదండ్రులకు వాళ్ల మాలినటువంటి ముద్దయింది. మునీంద్రులకు ఇలా ఇంట్లో ఆ రోజుకు మించి ఆ రోజు ఆనందం అనేది అధికమవుతూ ఉన్నది. వారి అనుష్ఠానాలు ఆ రోజు పిల్లల్ని ఆడించడంతోనే సరిపోతోంది. ఏ అచంచలమైనటువంటి ప్రశాంతతను తలుచుకొని మునులందరూ తపోయోగాల కోసం శ్రమపడతారో అది ఈ బాలకుల యొక్క ముఖారవిందాలను చూస్తేనే కలుగుతోంది. ఇక జపాలెందుకు, తపాలెందుకు? ఆశ్రమవాసులైనటువంటి తాపసులకు మాత్రం మునీంద్ర దంపతుల యొక్క పుత్ర వ్యామోహం చూసి విడ్డూరమైపోతోంది. మునీంద్రుల యొక్క శాస్త్ర పాఠాలకు దాదాపుగా ఆట విడిపే అయిపోయింది. యోగ మార్గరతులైనటువంటి తాపసులు మునీంద్రుల యొక్క ఇంటి దగ్గర పడిగాపులు కాచి సందు చూసుకుని తమ పనులన్నీ కూడా నెరవేర్చుకోవాల్సి వస్తోంది. సందడిగా ఎందుకో ఈ మధ్య పురవాసులు అనేక మంది అనేక రకాలైనటువంటి ధర్మ సందేహాలతో మునీంద్రుల యొక్క దర్శనానికి రావటం ఎక్కువైంది. మునీంద్రులకు దృష్టి మరో చోట ఉంది. అయినా వీళ్ల నిర్బంధం కాదు అనలేక వచ్చిన వాళ్ళకందరికీ ధర్మ సంకటాలన్నీ కూడా విడదీసి వివరించి పంపిస్తూ ఉన్నారు. ఒకనాడు అత్రి మునీంద్రులకు మనస్సులో కొంచెం విసుగు కలిగింది. ఏం ధర్మ సందేహాలు, ఏం మనుషులు! తెలిసి తప్పులు చేస్తారు. చేసిన తప్పులే మళ్లీ చేస్తారు. ప్రాయశ్చిత్తం చెప్పమంటారు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అని ఏడుస్తూనే మళ్లీ ముళకంపమే చేతులు పెడుతూ ఉంటారు. వీళ్లతో వెగటం ఎట్లా? అత్రిమునీంద్రుడు లోపలే ఆలోచించుకుంటూ పర్ణశాల లోపలికి వెళ్లారు. పిల్లలు ఇంట్లో కనపడలేదు. ఆ సరికి సాయం సమయం కావటంతో అనసూయమ్మత పెరట్లో
పిల్లలకు ఒళ్ళు కడుగుతోంది. ఒకణ్ణి ఆమె కాళ్లపై పడుకోబెట్టుకుని ఉండగా వనదేవి ముంతతో నీళ్లు పోస్తోంది. ఒక పక్కన పొయ్యి మీద నీళ్ల బాన ఉంది. మిగిలిన పిల్లలిద్దరూ అటూ ఇటూ పారాడుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒకడు పారాడుతూ పోయి పొయ్యిలో చేయబెట్టాడు. దాంతో ఒక్కసారిగా కివ్వమన్నాడు. ఆ కేక విని ఆడవాళ్ళిద్దరూ కూడా అదిరిపడి చూశారు. వనదేవి చేతిలో ఉన్నటువంటి ముంతను వదిలిపెట్టి ఒక్క పరుగున పిల్లవాడి వైపుకెళ్ళింది. కానీ ఈలోగానే బాధ తీవ్రమై వాడు కళ్ళు గట్టిగా మూసుకుని గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఆ బాధలో వాడికి ఏం చేయాలో తెలియదు. విలవిల్లాడుతూ మరింత ముందుకు జరిగి రెండో చేతిని కూడా నిప్పులో పెట్టాడు. మొహానికి సెగ్గొట్టింది. వనదేవి వచ్చి పిల్లవాడిని యువతలకి తీసే లోపలే అంతా జరిగిపోయింది. ఈ గందరగోళానికి అత్రిమునీంద్రుడు పెరట్లోకి వచ్చి చూసేసరికి వనదేవి, అనసూయామాత బెంబేలు పడుతూ పిల్లవాడిని సముదాయిస్తూ ఉన్నారు. వాడికి అరచేతులు రెండూ బొబ్బలెక్కిపోయినాయి. వేసింది ఆకుల మంట. దాంతో అప్పటికే చాలా భాగం నిప్పు శమించి ఉండటం వల్ల పిల్లవాడికి అంతకన్నా పెద్ద ప్రమాదం ఏమీ సంభవించలేదు. అమ్మయ్యో, క్షణంలో పెద్ద గండం తప్పిందిరా తండ్రి అంటూ ఏం చేయాలో తెలియక అనసూయామాత కటకట పడసాగింది. మునీంద్రులకు జరిగిందంతా వివరించింది. వారు కిమ్మనకుండా అలాగే నిలబడిపోయారు. ఆయన మాత్రం ఏం చెబుతాడు? ఇలాంటి సన్నివేశం ఆయనకి కొత్తే. అదీగాక ఆయన కళ్ళు ఏదో దీర్ఘాలోచనలో మునిగినట్లుగా ఊర్ధ్వముఖాలై నిలిచిపోయినాయి. ఇంతలో కొందరు వృద్ధాంగనలు అక్కడి చేరారు. ఏవేవో పసర్లు రాశారు, తైలాలు పట్టించారు, ఏవేవో వైద్యాలు చేసి మొత్తానికి ఒక్క రవ్వ బాధ ఉపశమించి పిల్లవాడు నిద్రపోయేటట్టుగా చేశారు. క్రమంగా వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోయారు. వనదేవి ఒక్కతే మిగిలిపోయింది. ఇంట్లో పెద్దలు ముగ్గురు బిక్కమొహాలతో ఉండటం చూసి మిగిలినటువంటి పిల్లలిద్దరూ కూడా బిక్కమొహాలు వేసుకుని జాలి చూపులు చూస్తూ ఉన్నారు. మునీంద్రుడు మెల్లగా స్నానానికి బయలుదేరబోతూ ఒక్క క్షణం ఆగారు. కళ్యాణి, ఒక చెయ్యి కాలింది కదా, ఆ వేడికి భయపడైనా వెనక్కి రాకుండా వీడు మళ్లీ మరింతగా నిప్పుల్లోకి పోయాడేమిటి? ఎటో చూస్తూ మునీంద్రులు ఆత్మగతాన్నే ప్రకాశంగా మాట్లాడినట్టుగా మాట్లాడారు. అయ్యో, వాడికి ఒక దిక్కు తెలుసా ఏమిటి? బాధ ఎక్కువై బిడ్డకి సర్వేంద్రియాలు తెలివి తప్పిపోయింటాయి. ఉన్న చోట నిలవలేడు అంతే. ఎటుపోవాలో ఏం చేయాలో వాడికేం తెలుసు? మనమే చూడాలి. అనసూయామాతకు ఆ దృశ్యం గుర్తుకు వచ్చి మళ్లీ కళ్లలో నీళ్లు చిమ్మినాయి. ఓహో, అవును, సత్యమే. సర్వేంద్రియాలు కూడా సమ్మూఢాలైపోతాయి. కళ్యాణి, సత్యం చెప్పావు, మనమే చూడాలి. మునీంద్రులు చిత్ర విచిత్రంగా గుణుక్కుంటూ స్నానానికి త్వరపడి విసవిస అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ గాయాలు మానటానికి 1 నెల పైగా పట్టింది. ఈ నెల రోజులు ఆ దంపతులకు నిత్య జాగారంగానే రాత్రులన్నీ దొల్లిపోతూ ఉన్నాయి. పాపం సోదరులు ఇద్దరు రివ్వు రివ్వున పారాడుతూ ఉంటే వీడు పారాడలేక మోచేతుల మీద దేకపోయి దమ్మున పడిపోయి మొహం నేల కొట్టుకుని ఏడుస్తూ ఉండేవాడు. తమ్ముళ్ళిద్దరూ ఏదన్నా తింటూ ఉంటే లాక్కోబోయి కెవ్వుమనేవాడు. అమ్మా నాన్నలు చప్పట్లు తరిచి తన్ను మురిపించి ఆడిస్తూ ఉంటే కిలకిలా నవ్వి ఆనందపు పొంగులో తాను చప్పట్లు తరిచి గీ పెట్టేవాడు. పాపం
వారికి తగిలిన చోటే మళ్లీ దెబ్బ తగులుతోంది. అనసూయామాత, వనదేవి ప్రతిరోజు నా అజాగ్రత్త వల్ల అలా జరిగింది అని అంటే, నా అజాగ్రత్త వల్ల అలా జరిగింది అని అనుకుంటూ ప్రతిరోజు ఉసూరమంటూనే ఉన్నారు. కాలం మాన్పనటువంటి గాయాలు ఎక్కడుంటాయి? 1 నెల దాటేసరికి పిల్లవాడి యొక్క గాయాలు పూర్తిగా మానిపోయినాయి. ఇంట్లో పెద్దలకు కూడా ఈ సంఘటన మెల్లగా కేవలం ఒక పరిహాస విషయమైనటువంటి కథా వస్తువుగా మిగిలిపోయింది. అత్రిమునీంద్రులు మాత్రం అప్పుడప్పుడు పిల్లవాడిని ముద్దు చేస్తూ, తండ్రి, మాకు నేర్పవలసినటువంటి పాఠం నేర్పావురా, ఇంకా చేతులు కాల్చుకోకు, పుణ్యమయ్యా అని నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈ గాయాలు తగ్గేనాటికి పిల్లలు తప్పటడుగులు ప్రారంభించారు. పిల్లల యొక్క చురుకుతగానికి తగ్గట్టే త్వరలోనే ఆ తప్పటడుగులు దడదడ అడుగులైనాయి. అడుగులు అంతలోనే పరుగులైనాయి. జరిగే ఈ మార్పులన్నీ తల్లిదండ్రుల గుండెల్లో ఆనందపు పెను వెల్లువలై వాళ్ళని ఆహ్లాదపరుస్తూ ఉన్నాయి. చూస్తూ చూస్తూ ఉండగానే లేడిక్కిలకు పోటీగా రివ్వురివ్వుమని పరుగులు పెడుతూ ఉన్నారు. పరిగెత్తుతున్నారు కదా అని అనుకుంటూ ఉండగానే ధమ్మని బొర్లాబడి బిగ్గరగా ఏడుస్తారు. కంగారు పడి తల్లి పరుగున పోయి లేవదీసే లోపల ఇంతలో అంత ఏడుపు ఏడిపోతుందో పక్కా పక్కా నవ్వుకుంటూ మళ్లీ దౌడు తీస్తారు. ముళ్ళు గుచ్చుకుంది అని 4 అడుగులు కుండుతారు. 5 అడుగులో మళ్లీ గెలుచుతారు. పరుగులతో పాటు మాటలు కూడా ఎక్కువై ఇక ఒకటే వేదగానాలు, ఒకటే సంగీత సభలు. వారి సంగీతాలు వేరు, వారి వేదాలు వేరు. వారి వల్ల వారి తల్లిదండ్రులకు తమ లోకమే వేరైపోయింది. నెలలు గడుస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుస్తోంది. ఋతువులు తిరుగుతూ ఉన్నాయి. ఈ ధ్యాస తల్లిదండ్రులకు ఏమాత్రమూ కూడా లేదు. హేమంతం ముదిరిపోయింది, శిశిరమైంది, ఆకులు రాలుతూ ఉన్నాయి. ఇవేవి వాళ్ళకి తెలియటం లేదు. వసంతం శిశిరపు నెత్తికెక్కి మొలకల నవ్వుల యొక్క మొగ్గ తొడగటం తెలీదు. వసంతానికి సైదోడై అధికారానికి వచ్చినటువంటి గ్రీష్మం కట్టలు తెంచుకుని విర్రవీయటం అంతకన్నా తెలీదు. ఆ గ్రీష్మం మీద మిన్ను విరుసుకుబడి వానలను విరజమ్మటం తెలీదు. శరత్తు శాంతిదూతగా వచ్చి శ్వేతపతాకాలను దిక్కులకు ఎత్తడం తెలీదు. కాలం కలిసిరాక క్రమంగా ఆ శాంతి పతాకాలు పొగమంచులో తడిసి నీరు గారబోతూ ఉన్నాయి అనే మాట కూడా వాళ్ళకి తెలియదు. కానీ కాలం మాత్రం ఆగలేదు. హేమంతం రానే వచ్చింది. మార్గశీర్ష పౌర్ణమి ఇది కూడా రానే వచ్చింది. ఆనాడు పొద్దున్నే వనదేవి పెద్ద బుట్టెడు పూలు, పళ్ళు, ఇతర మంగళ ద్రవ్యాలు తీసుకుని రోజు కన్నా ముందుగానే అనసూయామాత దగ్గరకు వచ్చింది. ఉత్సాహము, ఈ సంబరాలు ఇవన్నీ చూసి అనసూయామాత ఏమిటి విశేషం అని అడిగింది. అయ్యో దైవమ్మా, ఎంత పిచ్చి పిల్లవే, మా అమ్మ పిల్లల పుట్టినరోజే మర్చిపోయావా? వనదేవి నమ్మలేక ఇలా చమత్కరించింది. నిజం చెల్లి, నమ్ము. అప్పుడే నా చిన్ని తండ్రులకు ఏడాది వచ్చిందా? ఎండలు వానలు వచ్చి అప్పుడే సంవత్సరం తిరిగిందా? నేను అచ్చంగా వెర్రిబగులుదాన్ని. మిడిగుడ్లు వేసుకుని పిల్లల వంక చూస్తూ నన్ను నేను మర్చిపోవటమే గాని ఈ మాటే నాకు పట్టదాయే. నయం, నువ్వన్నావు కాబట్టి సరిపోయింది. నేను సరే, మీ కులపతులకైనా ఈ మాట తెలియద్దు, ఆయనా చెప్పలేదు. వారికి ఇలాగే ఉంది కాబోలు. సరి ముందు తలంట్లు పోసి ఆ పైన
మీ కలపతుల యొక్క అనుష్ఠానం అయిన తర్వాత పేరెంటాల సంగతి చూద్దాం. అనసూయమాత ఇంకా వనదేవిని మాట్లాడనీలేదు. వాళ్ళిద్దరూ కలిసి త్వరగా పిల్లలకు తలంట్లు పూర్తి చేసి అలంకారాలు చేశారు. అలంకారాలు చేసేటప్పుడు అనసూయమాతకు తన పిల్లలను చూసుకుని ముద్దు పట్టరాక గట్టిగా ముద్దులు పెట్టుకోసాగింది. దాంతో మొహాలకు పూసినటువంటి అంగరాగం చెడిపోతోంది అని వనదేవి అలిగింది. నీ కొడుకులు అంత ముద్దు గారిపోతున్నారా ఏమిటి అంటూ వనదేవి గునిసింది. వాళ్ళకేమే కళ్యాణ కళ ఉట్టిపడుతోంది. అనసూయమాత మరో ముద్దుల వరుస కురిపించింది. ఓయమ్మో, ఈ కొండె పిల్లల్ని ఎవరమ్మా మెడకు కట్టుకునేది? వనదేవి మెటికెళ్లి వెలిచింది. దేవకాంతలైనా సరే ఈ సొగసులు చూసి పరవశించిపోవాల్సిందే, ఏమనుకుంటున్నావో? అనసూయమాత ముఖం విచ్చిన కమలమైంది. వాయమ్మో, చూస్తే దేవకాంతలు ఎగరేసిపోతారేమో, కొంచెం దాచుకో. వనదేవి ఎగతాళి చేసింది. అనసూయమాత ఏదో అనుభవింది గాని ఇంతలో వాకిట్లో నుంచి దీనాతి దీనమైనటువంటి పిలుపు ఒకటి వినిపించింది. అమ్మా,